యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అన్న కారణాన్ని మరొక కోణంలో మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. దానికి టైటిల్గా ఇవన్నీ క్రిస్మస్ మెసేజెస్, దానికి సబ్ టైటిల్గా ప్రధాన కాపరి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అన్నది ఈరోజు మనమందరం కూడా మరొక కోణంలో ఆలోచన చేయబోతున్నాం. మరలా చెబుతున్నాను, ప్రధాన కాపరి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అన్నది బైబిల్ గ్రంథంలో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించి యోహాను గారు అన్న మాట ఏంటంటే, ఆయన చేసినవి రాయాలి అంటే ఈ భూలోకము సరిపోదు అన్నాడు. మరి ఆయన గురించి మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవలసింది, మన మరణం వరకు నేర్చుకోవలసింది యేసుక్రీస్తు వారి గురించి ఉంటుంది. కాబట్టి అనేకమైన కోణాలలో యేసుక్రీస్తు వారి రాకను మనం అందరం కూడా ఆలోచిస్తున్నాము. ఈరోజు ప్రధాన కాపరి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అన్నది బైబిల్లో నుండి మనమందరం ఆలోచిద్దాము. ఇంతకుముందు ఒక మాట మనమందరం చదువుకున్నాము. ఇంతకుముందు బైబిల్ రీడింగ్లో మత్తయి సువార్త మొదటి అధ్యాయము దయచేసి 21వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనేను. యేసు అను పేరు పెట్టుదువు అనేను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే యేసు అన్న పేరుకు అర్థం ఏంటి అన్నప్పుడు, యేసు అన్న పేరుకు రక్షకుడు, సేవియర్, ఇంగ్లీష్లోనైతే రక్షకుడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా వచనాన్ని చదవగలిగితే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే హీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ. ఆయనే అంటే ఆయన ఒక్కడే ఏం చేస్తాడట? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనేను. అంటే యేసు అన్న పేరుకు అర్థం ఏంటంటే రక్షకుడు. ఇంతకీ రక్షకుడు ఎందుకు అవసరము? రక్షకుని పని ఏంటి అన్నప్పుడు కాపాడటం. ఏం చేయటం అమ్మా? ఒకప్పుడు మరి పోలీసు వాళ్ళని ఏమనేవారంటే, ఆ పోలీస్ స్టేషన్ ఏమనేవారంటే రక్షక భటుల నిలయము అని ఉండేది. ఆయా ప్రాంతాల్లో మనకు తారసపడుతూ ఉంటుంది రక్షక భటుల నిలయము. వాళ్ళ పని ఏంటంటే రక్షించడము, ప్రజలను కాపాడటము, ప్రజలను చెడు వైపుకు వెళ్లకుండా, ప్రజలకు అన్యాయం జరగకుండా, ప్రజలకు మోసం జరగకుండా ప్రజలను కాపాడటము రక్షక భటుల పని అయితే, ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే యేసు అన్న పేరుకు అర్థం ఏంటంటే రక్షకుడు. ఎందుకు ప్రపంచానికి రక్షకుడు అవసరం అని మనం ఆలోచన చేయగలిగితే, ప్రపంచం కూడా ఏదో ప్రమాదములో ఉంది. ప్రపంచం కూడా ఏదో ప్రమాదములో ఉంది కనుకనే రక్షకుడు 2023 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి ప్రవేశించాడు. అలాగే ఈ రక్షకునికి ఉన్న మరొక పేరుంది. రక్షకునికి మరొక పేరు కూడా ఉంది. అది కూడా మీరు చూడగలిగితే అదే ఈరోజు మనము టైటిల్గా ఆలోచన చేయబోతున్నాము. పేతురు గారు రాసిన మొదటి పేతురు పత్రిక దయచేసి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుదురు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రధాన కాపరి యేసుక్రీస్తు వారికి ఉన్న పేరు రక్షకుడే కాదు, మరొక పేరు ఏంటంటే ప్రధాన కాపరి. ఈ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అంటున్నాడు. కాబట్టి కాపరికి ఉన్న పని ఏంటయ్యా అంటే, కాపరి అంటే దాని అర్థం ఏంటంటే గొర్రెలను, పశువులను కాసేవారిని ఏమంటారని, వాటిని కాపాడేవారిని ఏమంటారండి? కాపరి అంటారు. అంతే కదమ్మా.
గొర్రెలను పశువులను వాటిని కాపాడే వారిని ఏమంటారంటే కాపరి అంటారు. ఇక్కడ కూడా కాపరిలో రెండు రకాలు, ఒకటేమో కాపరి, రెండవది ప్రధాన కాపరి. ప్రధాన కాపరి అంటే యేసుక్రీస్తు వారు ప్రధాన కాపరి అయితే ఆయనకు ఉన్న మంద ఏంటి? మరి ఆయనకున్న మంద ఏంటి? మంద ఏంటి? ఇప్పుడు కాపరి అంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు కాపరి అయితే మరి ఆయనకు కూడా ఏదో మంద ఉండాలి కదా అమ్మ, ఉండాలి కదా. ఇంతకీ ఏంటి ఆ మంద? యేసుక్రీస్తు వారు ప్రధాన కాపరి అయితే ఆయనకు కూడా ఏదో మంద ఉండాలి, ఏదో మంద ఉండాలి. ఇంతకీ ఏంటి ఆయన మంద అని మనం ఆలోచన చేయగలిగితే బైబిల్లో నుండి అనేకమైన విషయాలు మనం చూడగలిగితే, ముందుగా పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి, దయచేసి రాసుకునే వాళ్ళు 7వ వచనం వరకు గల లేఖన భాగాలు రాసుకోండి. 1వ వచనం నుండి త్వరగా మనము చదువుకుందాం. చదవమ్మా. 5వ అధ్యాయము 1వ వచనం నుండి. నా ప్రియుని గురించి పాడదని వినుది, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారిని గురించి పాడున వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన తీగెను నాటించెను. ఇక్కడ ఒకసారి ఆగుదాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి. ఇంతకీ ఏ రాళ్ళను ఏరాడు ఆయన? సత్తువగల భూమి అంటే ఏంటి? అది ఇదంతా మనం అర్థం చేసుకోగలిగితే, సత్తువగల భూమి అంటే అది ఏదో కాదు, పాలు తేనెలు ప్రవహించు దేశము. ఈ పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఇశ్రాయేలీలు వెళ్ళకముందే అక్కడ ఎవరున్నారు అంటే 7 జాతుల వారు నివసిస్తున్నారు అక్కడ. ఎవరెవరండి వాళ్ళు? మీకు తెలుసు, వాళ్ళందరూ కూడా యోబుసీలు కానివ్వండి, పెరిజీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా 7 జాతుల వారు. ఒకవేళ మీరు రాసుకోవాలనుకుంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది, 17వ వచనంలో ఉంటుంది. ఒకసారి 17వ వచనం మనం త్వరగా చదువుకొని ముందుకెళ్దాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 17వ వచనం త్వరగా చదువుకుందాం. అనగా కానానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజీలు, హివ్వీలు, యోబుసీలు నా దేశమునకు మిమ్మును రప్పించేదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము. అంటే అప్పటికి ఆ దేశములో పాలు తేనెలు ప్రవహించు దేశములో 7 జాతుల వారు నివసిస్తున్నారు. వాళ్ళనే అంటున్నాడు, రాళ్లతో పోలుస్తున్నాడు. ఆ రాళ్లను నేను ఏరేశాను అంటున్నాడు. ఆ రాళ్ళను నేను ఏరేశాను అంటున్నాడు. ఎందుకు ఏరేశాడు అన్నది ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు, కానీ ఎందుకు ఏరేశాడు అన్నది అది తర్వాత మనం ఆలోచిద్దాం. కానీ అక్కడి నుంచి వాళ్ళని ఏరేసి ఏమంటున్నాడు తర్వాత అండి, ఇప్పుడు మరలా మనం యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలోనికి మనం చూడగలిగితే, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళు అంటే 7 జాతుల వారిని ఏరి అందులో శ్రేష్టమైన తీగలను నాటించెను. ద్రాక్ష తీగలను నాటించెను అంటున్నాడా? అక్కడ పుట్టింది అంటున్నాడా? ఏమందండి, నాటడానికి అక్కడ పుట్టడానికి తేడా ఉంది, అవునా కదా? అంటే నాటాడు అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు ద్రాక్ష తీగను. ఇంతకీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆ ద్రాక్ష తీగను? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే కీర్తనల గ్రంథము 80వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 80వ కీర్తన 8వ వచనాన్ని మనం అందరం జాగ్రత్తగా చదువుకుందాం. 80వ కీర్తన 8వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాం. చాలండి. ఏమంటున్నాడండి, ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చి తిని అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటి తిని అంటున్నాడు. ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి, బైబిల్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. అందుకే అక్కడ అంటున్నాడు, అక్కడ పుట్టింది కాదు, పాలు తేనెలు ప్రవహించు దేశంలో పుట్టింది కాదు ఈ యొక్క ద్రాక్ష తీగ. ఎక్కడ పుట్టిందంటే ఐగుప్తు దేశములో నుండి దాన్ని తీసుకొచ్చి
పాలు తేనెలు ప్రవహించు దేశంలో దాన్ని నేను నాటాను అంటున్నాడు. ఇప్పుడు మనం అందరం కూడా యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం త్వరగా మనం చదువుకుంటూ వద్దాము. తీగలను నాటించెను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షాలు కాచెను. ఏం జరిగిందంటే, ఒక శ్రేష్టమైన ద్రాక్షావల్లిని తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలో నాటితే ఆయన ఎదురు చూసేసరికి చేదు ద్రాక్షాలు కాశాయి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, తర్వాత చదవమ్మా. కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని బ్రతిమిలాడు, అంటే వేడుకుంటున్నాడు. నాకు న్యాయం కావాలి. నేను ఏం తక్కువ చేశాను మీకు? ఎందుకు మీరు కారు ద్రాక్షాలుగా మీరు మారిపోయారు? చదవమ్మా. కారణమేమి? ఆలోచించుడి. 7వ వచనం కూడా చదవమ్మా. 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. అందుకే యేసుక్రీస్తు వారు అన్నమాట యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఎందుకంటే వాళ్ళేమో కారు ద్రాక్షాలు కాశారు, చేదు ద్రాక్షాలుగా వాళ్ళు మారిపోయారు. కాబట్టి నేను నిజమైన ద్రాక్షావల్లిని. అందుకే తీగలు మీరు నా తండ్రి వ్యవసాయకుడు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట అంటే ఎవరో కాదు, ఇశ్రాయేలు జనాంగము, ఇశ్రాయేలు ప్రజలే దేవుని యొక్క ద్రాక్ష తోట. ఇప్పుడు మనము ఆలోచన చేయగలిగితే ఇంతకీ ద్రాక్ష తోట అంటే ఏంటో మనకు అర్థమైంది. ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలీల జనాంగమే దేవుని యొక్క ద్రాక్ష తోట. మరి అసలు మంద ఎవరు? అది కూడా మీరు త్వరగా చూడగలిగితే అదే కీర్తనల గ్రంథము 74వ కీర్తనల గ్రంథం 74వ కీర్తన, దయచేసి మొదటి వచనాన్ని అందరం చదువుకుందాము. దేవా, నీవు నిత్యము మమ్మల్ని విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద అంటున్నాడు. మేమెవరమో కాదు, నీవు మేపు గొర్రెలము. నీ మంద మేమే. నీ గొర్రెలు ఎవరో కాదు, నీ గొర్రెలు, నీ మంద మేమే అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీలే దేవుని యొక్క గొర్రెలు, దేవుని యొక్క మంద. ఇంకా మీరు చూడగలిగితే 78వ కీర్తనలోకి రండి. 78వ కీర్తన 71వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. 78వ కీర్తన 71వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబు తనకు స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. మేపుటకై అంటే ఇశ్రాయేలులను మేపుటకై దావీదు గారిని దేవుడు సింహాసనం మీదకి తీసుకొని వచ్చాడు. అలాగే మరొక మాట కూడా మీరు చూడగలిగితే 79వ కీర్తన పక్కనే ఉంటుందండి. 79వ కీర్తన 13వ వచనాన్ని కూడా మనం చదువుకుందాము. 13వ వచనం చదవమ్మా. అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలమైన మేము, నీ గొర్రెలమైన మేము అంటున్నాడు. ఇప్పుడు మనందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు ప్రధాన కాపరి అయితే ఆ ప్రధాన కాపరికి ఉన్న ఆ మంద ఏది అంటే ఏదంటే అది ఇశ్రాయేలు జనాంగమే, ఇశ్రాయేలు యొక్క ప్రజలే
యేసుక్రీస్తు వారు యొక్క మంద లేదంటే గొర్రెలు. రైట్, ఇక్కడ వరకు మనకు అర్థమైంది. మరి ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఆ గొర్రెల మందని చెబుతున్న ఆ ఇశ్రాయేలీలు ఏమైపోయారు? ఇప్పుడు మీరు చూడగలిగితేనండి, యెషయా గ్రంథం మరలా యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. 6వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగేను. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అంటున్నాడు. ఎందుకు ఇశ్రాయేలీలందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు? దానికి కారణం ఏమై ఉంటుందండి? దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు కదా, నా గొర్రెలు మీరే, నా మంద మీరే, ఇదిగో నేను ప్రధాన కాపరిని అని దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు కదా. మరి వీళ్ళందరూ కూడా ఎందుకు దారి తప్పిపోయారు? వీళ్ళందరూ కూడా త్రోవ తప్పి ఎందుకు పోయారు? వారికి మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలిగేను అని మనం చదువుకుంటున్నాం. ఎందుకు వీళ్ళందరూ త్రోవ తప్పిపోయారు? దానికి కారణం ఏమిటి? దానికి కారణం ఏంటంటేనండి, అప్పటికి సమూయేలు గారు వృద్ధుడైపోయాడు. ఇక సమూయేలు గారికి ఉన్న పిల్లలు సమూయేలు గారి లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు. అప్పుడు ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా సమూయేలు గారి దగ్గరికి వచ్చి ఇప్పుడు సమూయేలు గారితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎందుకు వీళ్ళు త్రోవ తప్పి ఎందుకు పోయారో దానికి కారణం మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా సమూయేలు గారి దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నారో మీరు చూడగలిగితే మొదటి సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాము. ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనేరి. ఇక ఈ పెద్దలందరూ వచ్చి ఏమంటున్నారు అంటే, సకల జనుల మర్యాద చొప్పున అప్పటికి అనేక దేశాలు ఉన్నాయి, అనేక దేశాల్లో రాజులు పరిపాలిస్తున్నారు. అలాంటి పరిపాలన మాకు కావాలి. కానీ ఇశ్రాయేలీలను దేవుడు పరిపాలిస్తున్నాడు. అప్పటికి రాజులు అనేక దేశాలను పరిపాలిస్తున్నారు, ఇశ్రాయేలీలను దేవుడు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే, ఇదిగో మాకు ఒక రాజు కావాలి అని అడుగుతున్నారు. అడిగినప్పుడండి ఏమంటున్నాడు చూడండి, 6వ వచనం, మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అతని మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. ఇప్పుడు ఏమంటున్నారంటే, సకల జనుల మర్యాద చొప్పున మాకు న్యాయము తీర్చడానికి ఒక రాజు కావాలి అని ఈ పెద్దలందరూ వచ్చి సమూయేలు గారితో మాట్లాడుతున్నారు. అప్పుడు అది ఎలాగుందంటే, సమూయేలు గారికి అది నచ్చలేదు. ఇశ్రాయేలు పెద్దలు అడిగింది, ఎందుకంటే దేవుడి పరిపాలన మాకు వద్దు, మాకు మనుషుల పరిపాలన కావాలి అని కోరుకుంటున్నారు. మాకు దేవుడు పరిపాలన వద్దు, దేవుడు మమ్మల్ని పరిపాలించకూడదు, మాకు మనుషుల పరిపాలన కావాలి, అందుకే మాకు ఒక రాజు కావాలి, ఇక ఆ రాజే న్యాయము తీరుస్తాడు మాకు అన్నప్పుడండి, అది సమూయేలు గారికి ఎలా ఉందంటే ప్రతికూలముగా ఉంది. అంటే నచ్చలేదు వాళ్ళు అడిగింది. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది సమూయేలు గారికి నచ్చక దేవునికి ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు దేవుడు మనం చూడగలిగితే 7వ వచనంలో, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను కాదు కదా సమూయేలు విసర్జించలేదు, కానీ తమ్మును ఏలకుండా
నన్నే విసర్జించి ఉన్నారు. వారిని ఏలకుండా, అంటే నా పరిపాలన వద్దనుకుంటున్నారు. నన్ను ఏలటం, నన్ను ఒక రాజుగా, ఒక కాపరిగా వాళ్ళు వద్దనుకుంటున్నారు అని ఆయన అంటున్నాడు. నువ్వు బాధపడకు సమయం, ఎందుకంటే నిన్ను కాదు కదా, వాళ్ళను ఏలకుండా, వారికి కాపరిగా ఉండకుండా వాళ్ళు నన్ను విసర్జించారు. కాబట్టి లెట్ ఇట్ బి, ఓకే, వాళ్ళు కోరుకున్నారు కదా, వాళ్ళ కోరిక తీర్చమన్నాడు దేవుడు. అందుకే వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఇక్కడికి మళ్ళీ వద్దాం దయచేసి. ఇర్మియా గ్రంథం దయచేసి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, 20వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే 20వ వచనములో, పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగ్గొట్టి నీ బంధకములను తెంపివేసి తిని, నేను సేవ చెయ్యనని చెప్పుచున్నావు. నాకేంటి, నేనెందుకు సేవ చేస్తాను అని ఇశ్రాయేలీలు వీళ్ళు దేవునితో చెప్పుచున్నారు. అంటే గొర్రెల మందైన ఇశ్రాయేలీలు నాకేంటి అని, మేము సేవ చెయ్యము అని దేవునితో చెప్పుచున్నారు. అప్పుడంటే ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీలు వాళ్ళ కోరిక మీదట మొట్టమొదటిగా వాళ్ళకు రాజుగా ఎవరు నియమించాడు అంటే, బెన్యామీను గోత్రానికి చెందిన సౌలు రాజును దేవుడు నియమించిన తర్వాత అతని పరిపాలన అయిపోగానే ఇక దావీదు గారిని తీసుకొచ్చాడు. ఆ తర్వాత కీర్తన గ్రంథము 78వ కీర్తన 68 నుంచి 72 వరకు మనం చదువుదాం. కట్టించెను, తన దాసుడైన దావీదును కోరుకొని అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మానిపించెను. తన ప్రజలైన యాకోబు, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటకై ఆయన అతనిని రప్పించెను. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక తర్వాత కాపరిగా ఎవరినిచ్చాడు అంటే, కాపరిగా ఒక దావీదు గారిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ తర్వాత వాళ్ళని ఎలా పరిపాలించాడంటే, దావీదు గారు తన తరము వారికి మంచి పరిపాలన అందించాడండి. రాజులలో ద బెస్ట్ రాజు ఎవరు అంటే దావీదు మహారాజు మంచి పరిపాలన అందించాడు. అందించిన తర్వాత ఇక దావీదు గారు కూడా మరణ పడక మీద ఉన్నాడు. దావీదు గారు మరణ పడక మీద ఉన్నప్పుడు సొలొమోను గారిని పిలిచాడు. సొలొమోను గారిని పిలిచి ఏం చెప్పుంటాడమ్మా? సొలొమోను గారిని పిలిచి, బహుశా మనమైతే ఇప్పుడు ఒకవేళ చనిపోయే స్టేజ్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు కుటుంబీకులందరినీ పిలిపించి ఏం చెబుతాడమ్మా? అమ్మా ఏం చెప్తాడంటే, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ చెబుతాడు. కానీ దావీదు గారు ఆ చనిపోయే ఆ టైంలో సొలొమోను గారిని పిలిపించి ఏం చెబుతున్నాడో ఒక్కసారి మీరు చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనము నుండి మనమందరం కూడా చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనము నుండి మనమందరం కూడా చదువుకుందాము. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి అంటున్నాడు. చూడండి, ఏం అప్పగించాడు? రాజ్యం అప్పగించాడు. ఆ రాజ్యాన్ని ఇప్పుడు కాపాడవలసిన బాధ్యత, ఇదిగో సొలొమోను, అది నీది, నేను కాపాడాను.
నేను కాపాడాను, ఇదిగో నీకు చెబుతున్నాను, ఆ రాజ్యమును కాపాడవలసిన బాధ్యత, ఆ రాజ్యమును మేపవలసిన బాధ్యత ఇదిగో నీది నీది. కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనిననో ఎక్కడికి తిరిగిననో అన్నింటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. చాలండి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, తన మరణకాలము సమీపించినప్పుడు దావీదు గారు తన కుమారుణ్ణి పిలిపించి చెబుతున్నాడు, ఇదిగో నానా నేను కాపాడాను, ఇశ్రాయేలు మందను గొర్రెలను నేను కాపాడాను, ఇప్పుడు ఆ బాధ్యత నీది, ఆ బాధ్యత నీది అని. ఇదిగో ఆ మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినట్లుగా ఒకవేళ నీవు గైకొనితే నీవు వివేకముగా నువ్వు పరిపాలిస్తావు అని చెబితేనండి. మరి ఈయనేం చేశాడండి? సొలొమోను గారు ఏం చేశారు? సొలొమోను గారు చేసింది ఏంటి అని మీరు ఆలోచన చేయగలిగితే 11వ అధ్యాయానికి రండి. ఏం చేశాడు ఆయన? 11వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందామండి త్వరగా. మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయంలో తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చెయ్యకూడదనియు, వారిని మీతో సహవాసము చెయ్యనివ్వకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తె గాక ఆయన జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయేను. ఆల్రెడీ చెప్పాడు కదండి, దావీదు గారు చెప్పారు కదా. కానీ మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే సొలొమోను గారు చేసింది ఏంటో ఆల్రెడీ ధర్మశాస్త్రములో దేవుడు ఆయన కోడ్ చేశాడు. మీరు ఎవరిని చేసుకోవాలి? ఇశ్రాయేలే వివాహం చేసుకోవాలి, పరస్త్రీల దగ్గరికి వెళ్ళకూడదు, వారిని వివాహం చేసుకోకూడదు అని ముందే చెప్పాడు ధర్మశాస్త్రంలో. దాన్ని మీరి ఆయన చేసుకున్నాడు. ఏ చేతులతోనైతే మందిరాన్ని కట్టాడో ఆ చేతులతోనే ఆ బయలుదేవతలకు, ఇదిగో విగ్రహాలకు బలర్పించిన వాడిగా మారిపోయాడు ఒక సొలొమోను గారు. ఇంకా 9వ వచనం కూడా మీరు చూడగలిగితే, 9వ వచనం కూడా చూడగలిగి 6వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనం. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలే. అంత జ్ఞానం పొందుకున్నావే, నీలాంటి వాడు ఇక ఉండబోడు అని చెప్పాడే, అలాంటి సొలొమోను ఏమైపోయాడు చూడండి. తర్వాత 9వ వచనం కూడా మీరు చదవగలిగితే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి ప్రత్యక్షమై 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయిను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినది ఏమనగా, కట్టడలు నీవు అనుసరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిత్తును అంటున్నాడు. చాలండి, నీ దాసునికిత్తును అంటున్నాడు. ఇశ్రాయేలు కాపరిగా ఉండి కాపాడుమని ప్రధాన కాపరి చెబితే వినను అన్న స్టేజికి సొలొమోను గారు వచ్చారు. అందుకే ఈరోజు ఒక ప్రశ్న అడిగాను, మీకు చూసారో లేదో క్వశ్చన్. బైబిల్ గ్రంథంలో సొలొమోను గారు విశ్వాస వీరుడుగా మారాడా లేదా? సొలొమోను గారు బైబిల్ గ్రంథంలో
విశ్వాస వీరుడిగా మారాడా లేదా? చెప్పండి అమ్మా. మారాడు అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండమ్మా. మారాడు అన్నవాళ్ళు ఎక్కడుంది చెప్పండి? విశ్వాస వీరుల జాబితాలో సొలొమోను పేరు చూపించండి అమ్మ ఎవరైనా ఒకరు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి అమ్మ, మనకు అంత టైం లేదు కాబట్టి. దావీదు గారు ఒకవేళ హెబ్రీ పత్రిక మీరు అంత 11వ అధ్యాయం మొత్తం చదవండి, 1-2 సార్లు చదవండి. అక్కడ 11వ అధ్యాయమో మీరు చూడగలిగితేనండి 32వ వచనం ఒకసారి మీరు చదివితే 32వ వచనమో, ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అని వారి గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. ఎందుకు సొలొమోను గారు విశ్వాస వీరుడు కాలేకపోయాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు కాలేకపోయాడు సొలొమోను గారు? దానికి కారణం ఏంటి అని అంటే, దానికి కారణం ఏంటంటే దావీదు గారు తప్పు చేశారు. దావీదు గారు తన జీవితంలో ఒక పొరపాటు చేశాడు. పొరపాటు చేసినప్పుడు దావీదు గారి దగ్గరికి ఎవరిని పంపించాడంటే ఒక ప్రవక్తను పంపించాడు, నాతాను గారిని పంపించాడు. నాతాను గారిని పంపించినప్పుడు దావీదు గారు ఏమన్నారు అంటే, దావీదు గారు ఆ తర్వాత నాతాను గర్దించేసరికి సెట్ అయిపోయాడు. అవును, నేను ఆ పాపం చేశాను అని. ఆ తర్వాత 51వ కీర్తనలో ఆయన కుమిలి కుమిలి, అయ్యా హిమము కంటే నన్ను తెల్లగా కడుగుము, నా హృదయమును కడుగుము అని దేవుని పాదాలు పట్టుకున్నవాడు దావీదు గారు. అంటే ఇప్పుడు దావీదు గారి దగ్గరికి వచ్చిందేమో నాతాను ప్రవక్త. అందుకే దావీదు గారి కుమారులలో ఒక కుమారునికి పెట్టుకున్న పేరు ఏంటంటే, నన్ను గర్దించిన దైవజనుడు, నన్ను గర్జించిన ప్రవక్త, అతని పేరు నా కుమారులకు ఉండాలి అని నాతాను అని పేరు పెట్టుకున్నాడు తన కుమారునికి. ఒక కుమారునికి నాతాను అని ఒక పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే నన్ను గర్దించిన వాడు, నన్ను సరిచేసిన వాడు ఇదిగో నాతాను ప్రవక్త గనక అతని పేరు నా కుమారునికి ఉండాలి అని పేరు పెట్టుకున్నాడు. ఒకవేళ తర్వాత మీరు రాసుకున్న 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, సొలొమోను గారికి ఎవరు ప్రత్యక్షమయ్యారట? ఎవరు ప్రత్యక్షమయ్యారండి? రాజుల, అదే ఇంతకుముందు చదువుకున్న రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనము, 11వ అధ్యాయం 9వ వచనము, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమయ్యి. ఇక్కడ డైరెక్ట్గా దేవుడే 2 సార్లు చెప్పాడు. దేవుడే ప్రత్యక్షమయ్యి 2 సార్లు చెప్పాడు. అయినా కూడా ఆయన ఏమనుకున్నాడు అంటే, వినను, దేవుడు చెప్పినా వినని వాడు ఎవరు అంటే సొలొమోను గారు. అందుకే ఇక నీ పేరు ఉండకూడదు అని ఏం చేశాడంటే విశ్వాస వీరుల జాబితాలో నుండి అతని పేరు లేకుండా చేశాడు. ఎందుకంటే దేవుడే డైరెక్ట్గా చెప్పిన సొలొమోను గారు మారలేదు. ఒక నాతాను ప్రవక్త చెబితే తన జీవితాన్ని సరిదిద్దుకున్నవాడు దావీదు గారు. అందుకేనండి ఆ లిస్టులో, ఆ విశ్వాస వీరుల జాబితాలో సొలొమోను గారి పేరు మనకు కనపడదు. అందుకే అన్నాడు దేవుడు, నువ్వు చేసిన పొరపాటుకు అప్పటి వరకు ఐక్యరాజ్యముగా ఉన్న ఈ యొక్క ఇజ్రాయేలు దేశము ఇక 2 రాజ్యాలుగా విడిపోబోతుంది. నీ దాసునికి ఇస్తాను. యెరోబాము ఎవడు కాదండి. యెరోబాము ఎవరంటే, యెరోబాము రాజు ఎవరు అంటే ఈయన సొలొమోను గారి యొక్క పనివాడు. సొలొమోను గారి దగ్గర ఒక దాసుడు ఆయన యెరోబాము అనేవాడు. ఇక ఏం చేశాడంటే ఆ యెరోబాముకు 10 గోత్రాలు ఇచ్చాడు. సొలొమోను గారి కుమారుడైన రెహబాముకు 2 గోత్రాలు ఇచ్చాడు, యూదా, బెన్యామీను. అందుకే ఉత్తర రాజ్యము 10 గోత్రాలుగా మారిపోయాయి, దక్షిణ రాజ్యము 2 గోత్రాలుగా మారిపోయాయి. రాజ్యము 2గా విడిపోయింది. ఇప్పుడు రాజ్యము 2గా విడిపోయిన తర్వాత ఇప్పుడు యెరోబాము 10 గోత్రాల వారిని పరిపాలిస్తున్నాడు. ఇలా పరిపాలిస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే, మరి వీళ్ళందరూ కూడా యెరూషలేములో మందిరం ఉంది కదా, సొలొమోను కట్టిన మందిరం ఎక్కడుందండి అమ్మ? ఎక్కడుందమ్మ సొలొమోను కట్టిన మందిరం? యెరూషలేములో ఉంది. ఇప్పుడు ఈ 10 గోత్రాల వారు ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళిపోయి మళ్ళీ సొలొమోను కుమారుడితో వీళ్ళందరూ కూడా వీళ్ళు అంతా ఏకమైపోయి నా మీదకు ఏమొస్తారేమో అని ఈ యెరోబాము అనేవాడు ఏం చేశాడు అన్నప్పుడు 12వ అధ్యాయానికి మీరు రాగలిగితే 12వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు త్వరగా మనం చదువుకుందాము. తర్వాత యెరోబాము
ఎఫ్రాయిము మాన్యమందు షెకెము పట్టణమును కచ్చించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనీయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్దకు మరలా చేరుదురు, రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగును అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేములకు పోవుటకు మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెండింటిలో ఒక దానిని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. ఎంత ప్లాన్ చేశాడో చూడండి. ఇప్పుడు ఏపీలో తిరుపతి ఉంది కదమ్మా, ఏపీలో తిరుపతి ఉంది కదా. ఇప్పుడు మన దగ్గర ఏది డెవలప్ చేస్తున్నారు? యాదాద్రి డెవలప్ చేస్తున్నారు కదమ్మా. ఎందుకు? అక్కడికి వెళ్తే ఇప్పుడు అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? కానుకలు అన్నీ అటు వెళ్ళిపోతాయి కనుక ఇక్కడ డెవలప్ చేస్తే ఇదిగో ఇదే ఆలోచన. ఆ రోజు కూడా మీరు ఆలోచన చేయగలిగితే ఒకటి దాను దగ్గర ఒకటి, బేతేలు దగ్గర ఒకటి బంగారు పూత పూసిన ఒక విగ్రహాన్ని పెట్టించి, ఇదిగో ఐగుప్తు దేశములో నుండి విడిపించిన దేవుడు ఇదే అని చెప్పి, అంటే కాపరి వైపు తిరగకుండా ఎటువైపు తిరిగారంటే విగ్రహాల వైపు తిప్పాడు. అందుకే మనం ఆలోచన చేయగలిగితే, అందుకే మనం చూడగలిగితే అక్కడ యెరోబాము పాపమునకు కారణమాయెను అని మనం చదువుకుంటున్నాము. ఛార్జింగ్ స్విచ్ వేసిందా చూడు. మీరు అందరూ అట్లనే కూర్చుంటే ఎట్లా? ఓకే. యెరోబాము చేసిన ఈ పని పాపమునకు కారణమాయెను. ఇలా మనం రాగలిగితే 23 త్వరగా టైం కూడా అయిపోయిందమ్మా. 23వ దయచేసి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాము. యెహోవాకిదే నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారద్రోలితిరి. ఇదిగో మీ దుష్క్రియను బట్టి మిమ్మును శిక్షించబోచున్నాను, ఇదే యెహోవా వాక్కు. ఆనాడు రాజులను కాపరులుగా, ఆనాడు ఇశ్రాయేలు జనాంగమును మందగా, ఆ మందను కాపాడమనిస్తే ఈ పరిపాలించడానికి వచ్చిన ఈ కాపరులు ఏం చేశారు అంటే ఇదిగో విగ్రహాల వైపు తిప్పారు. అందరూ కూడా మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. అందుకే చెదిరిపోయిన గొర్రెలను, త్రోవ తప్పిపోయిన గొర్రెలను రక్షించడానికి వచ్చిన ఆయనే మహనీయుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. అందుకే ఏమని రాయబడింది అంటే ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అంటే రక్షకుడు. ఎందుకు రక్షకుడు రాబోతున్నాడు అంటే చెదిరిపోయిన గొర్రెలను మరల సమకూర్చడానికి రక్షకుడు రాబోతున్నాడు. కాబట్టి ఆయన వచ్చిన కారణాల్లో మొదటి కారణం ఏంటంటే అన్ని గొర్రెలన్నీ చెదిరిపోయి వారికి ఇష్టమైన త్రోవలోనికి వెళ్ళిపోయి, ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్న అలాంటి
కాలములో యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకంటే ఈ గొర్రెలన్నిటినీ, చెదిరిపోయిన గొర్రెలను మరలా సమకూర్చడానికి 2023 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది మొదటి భాగము. రెండో భాగము నెక్స్ట్ వీక్ మనం అందరం ఆలోచిద్దాము. దేవుడి మాటలు మన హృదయములో ఫలింపజేయునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ఈ వాక్